హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కలకి కావాల్సిన ఎన్పికే ఫర్టిలైజర్స్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. దీన్ని తయారు చేసుకోవడం కానీ, లేకపోతే మన ఇంట్లో ఉన్నది ఏ మొక్కలకి ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకుంటే మన మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. అందులో కాయలు కానీ పూలు కానీ ఎక్కువ రావటానికి ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది ప్రాబ్లం ఇదే ఉంటుంది, ఎప్పుడు ఏ కంపోస్ట్ వాడాలి అని తెలియక ఒకటి అతిగా వేస్తారు, లేకపోతే తక్కువ వేస్తారు. దానివల్ల మొక్కలు పెరుగుదల తక్కువ ఉంటుంది. ఏదైనా బెస్ట్ కంపోస్ట్ ఏదైనా ఉందా అని అడిగితే, నన్ను అడిగితే నా అనుభవం ప్రకారం అయితే వర్మీ కంపోస్ట్ బెస్ట్ అని నేను చెప్తాను. మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలు దీంట్లో సమృద్ధిగా ఉండడం వల్ల ఇది వేసి ఒక వారం 10 రోజులనే మొక్కలో చక్కగా పెరుగుదల కనిపిస్తుంది. ఇది వర్మీ కంపోస్ట్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళకి చెప్తాను నేను. మీకు అందుబాటులో కౌడంగ్ దొరికితే అది డ్రైగా అయినా పర్వాలేదు, పచ్చిగా ఉన్నా పర్వాలేదు. పచ్చిగా ఉందంటే కొంచెం కొన్ని రోజులు కొద్దిగా ఆరబెట్టుకోండి దాన్ని. మరీ పచ్చిది వేయకండి, ఓకేనా? కొంచెం మట్టిలో కలిపి కొన్ని ఎండుటాకులన్నీ కలిపి ఒక సంచిలో కానీ ఒక అది పాట్లో కానీ వేసి పెడితే దాన్ని మూత పెట్టండి. మూత కంపల్సరీ. 1 నుంచి 3 నెలల లోపల దాంట్లో చిన్న చిన్న వర్మ్స్ తయారవుతాయి. కౌడంగ్ కంపోస్ట్లో అయితే చాలా తొందరగా మీకు వర్మ్స్ వస్తుంది. దాంట్లో పెంచుకోవడం అందరికీ తెలిసిందే. అంటే కొత్తగా వర్మ్స్ ఎలా తయారు చేసుకోవాలని గురించి చెప్పాను. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏదైనా కంపోస్ట్ ఉందా అంటే అది కౌడంగ్ కంపోస్ట్. ఈ కౌడంగ్ కంపోస్ట్ వాడేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఫ్రెష్ వాడుతూ ఉంటారు. అంటే కొద్దిగా డ్రై అయితే చాలు వాడదామా అనుకుంటూ ఉంటారు. అట్లా కాదు, కనీసం ఒక 6 నెలలైనా వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మొక్కలకు వాడితే చక్కగా బలంగా పెరుగుతాయి. కౌడంగ్ కంపోస్ట్లో కూడా ఎన్పికే సమృద్ధిగా ఉంటుంది. మొక్కల పెరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది సిటీలో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా దొరకకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. మీషో కానీ ఫ్లిప్కార్ట్లు కానీ వీటన్నిటిలో ఉంది. నేను ఒకసారి ఆ షాప్ అనే ఆప్షన్ మీద పెడతాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి, అవసరమైతే తెప్పించుకోండి. ఇది ఘనజీవామృతం. ఆ కౌడంగ్ నుంచి తయారు చేసుకునే ఒక కంపోస్ట్. దీంట్లో శనగపిండి కానీ గోమూత్రం కానీ అన్నీ ఉండడం వల్ల, బెల్లం ఇవన్నీ ఉండడం వల్ల దీంట్లో సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి. చూడటానికి ఇది డ్రైగా అనిపిస్తుంది. కొద్దిగా నీడలో ఆరబెట్టి పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది నీళ్ళకి కొద్దిగా తగలగానే, నీళ్ళు దీనికి తగలగానే దీంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ యాక్టివ్ అయిపోతాయి. దీనివల్ల మొక్కల పెరుగుదల చాలా ఫాస్ట్గా, చాలా మంచిగా పెరుగుతాయి. దీన్ని పౌడర్ చేసి కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక 6 నెలల వరకే ఇది పనిచేస్తాయి. తర్వాత మనకు ఒక కంపోస్ట్ కింద మాత్రమే వస్తుంది, కానీ పెద్దగా పని చేసేటట్టుగా ఉండదు, ఓకేనా? ఘనజీవామృతం దీంట్లో గోమూత్రము, ఇంకా శనగపిండి, ఇంకా బెల్లం ఇవన్నీ వాడి ఉంటాం కాబట్టి దాంట్లో డబల్ త్రిబుల్గా దాంట్లో పనిచేసే ఒకటి ఉంటుంది. మీకేమైనా అందుబాటులో ఘనజీవామృతం ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే తెప్పించుకొని పెట్టుకోండి, మొక్కలకి వాడండి. చాలా బాగా పనిచేస్తుంది. కావాలంటే దీన్ని కొంచెం నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే కూడా మనం మొక్కలకి వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తాయి ఇది ఘనజీవామృతం కానీ కౌడంగ్ కంపోస్ట్ కానీ. తర్వాత నెక్స్ట్ మీకు ఆర్గానిక్ ఎన్పికే అని మార్కెట్లో దొరుకుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎన్పికే అనగానే ఇలా కొద్దిగా రౌండ్గా దాన లెక్క ఉంటుంది కదా, అది చూడగానే అనుకుంటారు ఇది కెమికల్స్ అనుకుంటారు. కెమికల్స్ కాదు, ఇది ఆర్గానిక్లో కూడా దొరుకుతుంది. కాకపోతే చూసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే కెమికల్స్ వాడితే మొక్కల పెరుగుదల బాగానే ఉంటుంది, కానీ అందులో ఏమైనా వర్మ్స్ ఏమైనా ఉంటే, అంటే మన ఈ వానపాములు ఏమైనా ఉంటే అవి చనిపోతే మట్టి బలరహితంగా ఉంటుంది. సో దానివల్ల కెమికల్స్ వాడకండి, ఓకేనా? తర్వాత నెక్స్ట్ మస్టర్డ్ కేక్ పౌడర్. ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా చాలా సింపుల్గా మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే ఆవాలు ఉంటాయి కదా, ఒక పిడికెట్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని కూడా మనం దాన్ని కంపోస్ట్ లెక్కన చేసుకొని మొక్కలకి వాడవచ్చు. ఇది ఎలా వాడాలి ఏంటి అని బోలెడ్ వీడియోలు నేను చేశాను. లేకపోతే కావాలంటే అడగండి, మళ్ళీ దీని గురించి ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ఈ బోన్ మీల్. ఈ బోన్ మీల్ అనేది చాలా సింపుల్గా ఏ ఊర్లో కూడా దొరుకుతుంది. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాళ్ళు
చికెన్ మటన్ ఏమైనా వండేవాళ్ళు ఉంటే ఆ బొక్కలన్నీ కొద్దిగా కడిగి ఆరబెట్టి పౌడర్ చేసుకుంటే మీరు చక్కగా ఇంట్లోనే బోన్ మీల్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మొక్కలకు వాడితే కొద్దిగా స్లోగా మా మొక్కలు బలంగా పెరగడానికి దోహదం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ బనానా పీల్ పౌడర్. ఈ బనానా పీల్ పౌడర్ ఎప్పుడు వాడాలి అనేది ముఖ్యంగా గమనించుకోవాలి. మన ఆకుకూరలకి ఇలాంటి వాటికి వాడామనుకోండి, వాటిలో పెరుగుదల ఆగిపోతుంది. ఇది ఎప్పుడు వాడాలి అంటే, ఇప్పుడు పూలు రాని మొక్కలు ఉంటుందనుకోండి, మందార మొక్కలు కానీ, గులాబీలు కానీ, లేకపోతే టొమాటోలు కానీ, దొండ కానీ, లేకపోతే ఏదైనా కూరగాయలు కానీ పూలు రావాలి అనుకున్నప్పుడు ఇది వాడితే ఏమవుతుందంటే దాంట్లో పూలు తొందరగా వస్తుంది. ఓకేనా? ఇది ఎక్కువ దొరికినప్పుడు మనము దాన్ని డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే 1, 2 ఉంటే నీళ్ళలో నానబెట్టుకొని ఆ నీళ్లు కూడా వాడొచ్చు. లేదు అంటే మార్కెట్‌లో కూడా పౌడర్ దొరుకుతుంది మీకు. తర్వాత ఎగ్ షెల్ పౌడర్. ఈ ఎగ్ షెల్ పౌడర్ టొమాటోకి చాలా బాగా పనిచేస్తుంది. టొమాటో కానీ, మిర్చి కానీ ఇందులో కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మొక్క బలంగా పెరుగుతుంది. మొక్క ఎంత బలంగా పెరిగితే అందులో ఎక్కువ పూలు, కాయలు ఇవి రావటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మీరు బాగా పౌడర్ చేసి మట్టిలో కొంచెం కొంచెం కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ గురించి అందరికీ తెలిసింది. ఈ మధ్య గార్డెనర్‌కి బాగానే తెలుసు. ఇంకా ఎవరైనా జూనియర్స్ ఉంటే అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ గురించి తెలుసుకొని వాడండి. అన్నిటికీ ఎక్కువ వాడకండి. కొంచెం వాడాలి. మొక్క ఏదైనా తీసి వేరే చోట నాటినప్పుడు, లేకపోతే మొక్క డల్‌గా ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్‌ని కొంచెం వాడుకుంటే మొక్క మంచిగా పెరుగుతుంది. మీకు కాయలు కానీ, పూలు కానీ చాలా మంచిగా వస్తుంది. తర్వాత సింపుల్‌గా అందరి ఇంట్లో ఏదైనా దొరుకుతుందనుకుంటే టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇది ఎప్పుడు వాడాలనుకుంటే ఆకుకూరలకి ఎక్కువ వాడాలి. దీంట్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఈ నైట్రోజన్ ఎప్పుడు కావాలి మనకు? ఆకులు కానీ, చిన్న మొక్కలు కానీ తొందరగా ఎదగటానికి నైట్రోజన్ కావాలి. నైట్రోజన్ ఎక్కువైపోతే ఆకులు ఎక్కువ పెరిగిపోతాయి కానీ పూలు రావు. పూలు రావాల్సిన మొక్కలకి మీరేమైనా మీ మొక్కలో పూలు ఎక్కువ రావాలి అనుకుంటే కనుక ఇది వాడకండి. ఇది వాడితే ఏమవుతుందంటే పూలు రాకుండా ఆకులు ఎక్కువ పెరుగుతుంది. తులసి కానీ, ఆకుకూరలు కానీ ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుంది. టీ పొడి కానీ, కాఫీ పొడి కానీ నీళ్ళలో నానబెట్టి డికాక్షన్ చేసి వాడుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ బొగ్గు చార్కోల్. ఈ చార్కోల్ అనేది కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. మనం మట్టి కలుపుకునేటప్పుడు అంటే ఈ సాయిల్ మిక్స్చర్ తయారు చేసుకునేటప్పుడు ఒక గుప్పెడు ఇదేస్తే ఏమవుద్దంటే ఇది కొద్దిగా నీళ్ళని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా కంపోస్ట్ చేస్తాం కదా! అందులో సూక్ష్మజీవులన్నీ దీంట్లో వెళ్ళి మంచిగా ఉంటాయి. అవసరమైనప్పుడు మొక్కల వేర్లు తీసుకుంటాయి. ఓకే. నెక్స్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. మన వంటింట్లో వచ్చే వేస్ట్‌ని పడేయకుండా ఒక చోట మనము డ్రై లీవ్స్ లేకపోతే కార్డ్‌బోర్డ్ పీసెస్ ఇవన్నీ కలిపి పెట్టుకుంటే ఏమవుద్దంటే 2 నెలల నుంచి 3 నెలల లోపల మంచి చక్కగా కంపోస్ట్ తయారైపోతుంది. ఇలాంటి డ్రమ్‌లో అయితే మీరు తయారు చేసుకోవచ్చు. రోజు ఏస్తూ ఉండాలి. 15, 20 రోజులకు ఒకసారి మిక్స్ చేస్తూ ఉంటే మనకు చక్కగా రెడీ అవుతుంది. దీంట్లో కోకోపీట్ కూడా వాడొచ్చు. డ్రై కోకోపీట్ వాడినా కూడా కంపోస్ట్ మంచిగా తయారవుతుంది. తర్వాత లీఫ్ మోల్డ్ కంపోస్ట్. ఇది చాలా మందికి తెలియంది. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఆకులన్నీ రాలే టైం ఇది. మీ ఇంటి దగ్గర పెద్ద పెద్ద చెట్లుంటే ఆకులు రాలుతుంది కదా! అవన్నీ తీసుకొని పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్‌లో గానీ, సంచిలో గానీ బాగా నొక్కి నొక్కి నింపండి. కొద్దిగా దానికి నీళ్ళేస్తూ నింపండి. నీళ్ళేస్తూ తడిగుండాలి. కొంచెం లేకపోతే ఆ నీళ్ళలో కొద్దిగా బెల్లం కానీ, లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని ఆ నీళ్ళలో అప్పుడు అక్కడక్కడ మనం నీళ్ళునేసుకుంటూ మనం బాగా ఈ ఆకులన్నీ నింపి పెట్టుకున్నామనుకోండి, మంచి టైట్‌గా కట్టేసేయాలి ఆ ప్లాస్టిక్ కవర్‌ని. 2-3 నెలల లోపల మీకు హ్యాపీగా మంచిగా ఉండే ఒక కంపోస్ట్ రెడీ అయిపోతుంది. దీంట్లో చాలా బాగా మొక్కలకి పెరుగుదలకు అవసరమైన అన్ని ఎన్‌పీకే గుణాలన్నీ ఉన్న ఒక కంపోస్ట్ ఇది. ఒక 50% రెడీ అయినా కూడా మన మొక్కలకి వాడుకోవచ్చు. 100% రెడీ అయిపోవాలి అని ఏం లేదు. 50, 60% రెడీ అయింది. కొంచెం నల్లగా మారింది అనుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి కట్టెలు కాల్చిన బూడిద. ఈ బూడిద కూడా చాలా మందికి అందుబాటులో లేదక్కా అని ఇందాక ఎప్పుడో వీడియో చేసినప్పుడు చెప్పారు.
ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో కూడా ఇప్పుడు అందుబాటులో వచ్చేసింది. నేను అది షాప్ ఆప్షన్లో పెడతాను, నాకు ఏమైనా లింక్ దొరికితే మీరు కావాలంటే తెప్పించుకోండి. అది అమ్మే ఫ్లిప్కార్ట్లోనో మీషోలోనో కనిపించినట్టు గుర్తు నాకు. కావాలంటే మీరు తెప్పించుకొని మొక్కలకు వాడచ్చు. ఇది కూడా ఆ మొక్కల్లో పూల పెరుగుదలకి బాగా దోహదం చేస్తుంది. ఇది అంటే పూలు రాని మొక్కలకి, పూలు కావాలి అనుకున్న మొక్కలకి కొంచెం ఒక్కొక్క పిడికెడేస్తే చాలు, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే మొక్కలు అలాగా ఉండిపోతుంది, పెరుగుదల ఆగిపోతుంది. సో దానివల్ల కొంచెం కొంచెం వేయండి. ఇంకా అలాంటి ఏమైనా ఎక్కువ పడింది అని మీకు అనిపించినప్పుడు పైన ఒక 2-3 ఇంచెస్ మట్టి తీసి కొద్దిగా వేరే కంపోస్ట్ మట్టి కలిపి ఆ మొక్కలకి వేసారంటే మొక్కలు మళ్ళీ పెరుగుతాయి. అంతేగాని ఏం చనిపోవు, కానీ మొక్కలు పెరుగుదల ఆగిపోతుంది. ఇవన్నీ నేను ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఖర్చులతో తయారు చేసుకోవచ్చు అనుకునే వాటిని గురించి చెప్పాను నేను మీకు. మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని ఏం లేదు. నేను రూపాయి ఖర్చు లేదని చెప్పారంటే కొంతమంది అంటారు, గుడ్డుకు మనం డబ్బులు పెట్టామా, ఆ కౌడంగు డబ్బులు పెట్టామా, ఇలాంటిదన్నీ అడుగుతూ ఉంటారు. అలాంటి వాటిని నేను పట్టించుకోను. మీకైతే అర్థమైతే చాలు, ఓకేనా? రైట్. ఇంకా ఈ వీడియో చివరి దాకా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించిందని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్.